కేంద్రం పరిధిలో అట్లాగే రాష్ట్రం పరిధిలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే డిమాండ్తో ధర్నా నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మేము అడిగేది, కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు 12 ఏళ్ళు అవుతా ఉంది, 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఎక్కడ పోయినాయి ఆ 1 కోటి ఉద్యోగాలు అని చెప్పి ప్రశ్నిస్తాము. కనీసం వాటి గురించి ప్రస్తావన లేదు. ఈరోజు యువత అనేక లక్షలు వెచ్చించి జాబ్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంటే, కోచింగ్ సెంటర్లలో లక్షలు ధారపోస్తూ ఉంటే వాటి గురించి ఒక్క మాట మాట్లాడరు మన ప్రధానమంత్రి. ముఖ్యంగా యువత ఆశలు ఆకాంక్షలు నీరుగార్చే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మాట్లాడకపోగా యువతను అపహాస్యం చేస్తూ బజ్జీల బండి పెట్టుకోండి, మిర్చీల బండి పెట్టుకోండి, అది కూడా ఉపాధి కదా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్లా ఉపాధి అవుతుంది? ఈరోజు తల్లిదండ్రులు 6 కాలం కష్టపడి బిడ్డ చదువుకొని ఉద్యోగం చేస్తాడని హైదరాబాద్ పంపిస్తూ ఉన్నారు. అనేక నగరాల్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఒక పూట తిండి తినక కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏవి? ప్రభుత్వ రంగాన్ని కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. రాష్ట్రంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలేదు. నోటిఫికేషన్స్ ఇచ్చింది, ప్రకటనలు చేసింది, కోర్టుకు పోయినరు, వాయిదాలు తెచ్చుకున్నారు. మళ్ళీ యథాతథ పరిస్థితి. సరే, ఆ ప్రభుత్వం అట్లా చేసింది. దాన్ని కాదనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినారు కదా యువత. మరి నువ్వు చేస్తున్న పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? అది మాట్లాడవు. ఈరోజు పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ 20,000 ఖాళీలు ఉంటే 7,437 మాత్రమే నోటిఫికేషన్స్ ఇచ్చినావు. అంటే ఆ 7,437 కూడా వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకొని పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు ఇదే స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో. అట్లాగే 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడము. ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు భర్తీ చేసినావంటే కేవలము 16,000 మాత్రమే భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కళ్ళపుల్లి మాటలు చెప్పడం కాదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వచ్చి ఇదే అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని నేను వెంటనే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు. ఎక్కడికి పోయింది? యూత్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? అందుకనే ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, యువత ఆశలు ఆకాంక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వెంటనే 1 కోటి ఉద్యోగాలు ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఖాళీలు వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినామని చేతులు దుప్పుకోకుండా ఆ ఉద్యోగాలు మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్లకుండా, పేపర్ లీకేజీలు లేకుండా, వాయిదాలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదే సందర్భంగా ఇంకో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేంత వరకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లపై రాబోయే కాలంలో కూడా యువతకు మద్దతుగా, యువతకు అండదండలిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే డిమాండ్తో ధర్నా నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మేము అడిగేది, కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు 12 ఏళ్ళు అవుతా ఉంది, 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఎక్కడ పోయినాయి ఆ 1 కోటి ఉద్యోగాలు అని చెప్పి ప్రశ్నిస్తాము. కనీసం వాటి గురించి ప్రస్తావన లేదు. ఈరోజు యువత అనేక లక్షలు వెచ్చించి జాబ్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంటే, కోచింగ్ సెంటర్లలో లక్షలు ధారపోస్తూ ఉంటే వాటి గురించి ఒక్క మాట మాట్లాడరు మన ప్రధానమంత్రి. ముఖ్యంగా యువత ఆశలు ఆకాంక్షలు నీరుగార్చే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మాట్లాడకపోగా యువతను అపహాస్యం చేస్తూ బజ్జీల బండి పెట్టుకోండి, మిర్చీల బండి పెట్టుకోండి, అది కూడా ఉపాధి కదా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్లా ఉపాధి అవుతుంది? ఈరోజు తల్లిదండ్రులు 6 కాలం కష్టపడి బిడ్డ చదువుకొని ఉద్యోగం చేస్తాడని హైదరాబాద్ పంపిస్తూ ఉన్నారు. అనేక నగరాల్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఒక పూట తిండి తినక కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏవి? ప్రభుత్వ రంగాన్ని కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. రాష్ట్రంలో కూడా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలేదు. నోటిఫికేషన్స్ ఇచ్చింది, ప్రకటనలు చేసింది, కోర్టుకు పోయినరు, వాయిదాలు తెచ్చుకున్నారు, మళ్ళీ యథాతథ పరిస్థితి. సరే, ఆ ప్రభుత్వం అట్లా చేసింది. దాన్ని కాదనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినారు కదా యువత. మరి నువ్వు చేస్తున్న పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? అది మాట్లాడవు. ఈరోజు పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ 20,000 ఖాళీలుంటే 7,437 మాత్రమే నోటిఫికేషన్స్ ఇచ్చినావు. అంటే ఆ 7,437 కూడా వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకొని పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు ఇదే స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో. అట్లాగే 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడము. ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు భర్తీ చేసినావంటే కేవలము 16,000 మాత్రమే భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కళ్ళబుల్లి మాటలు చెప్పడం కాదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వచ్చి ఇదే అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని నేను వెంటనే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు. ఎక్కడికి పోయింది? యూత్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? అందుకనే ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, యువత ఆశలు ఆకాంక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వెంటనే 1 కోటి ఉద్యోగాలు ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఖాళీలు వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినామని చేతులు దుప్పుకోకుండా ఆ ఉద్యోగాలు మళ్ళీ ఎవరు కోర్టుకు వెళ్లకుండా, పేపర్ లీకేజీలు లేకుండా, వాయిదాలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదే సందర్భంగా ఇంకో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేంత వరకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లపై రాబోయే కాలంలో కూడా యువతకు మద్దతుగా, యువతకు అండదండలిస్తూ రాబోయే కాలంలో సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.